ఏం కళ్ళు పోసిండ్రా కొరడు సూపర్ కళ్ళు పోసిండు సమ్మ ఉన్నది చిరి అమ్మ ఇదేం కళ్ళు రా పెద్ద పాటల కళ్ళు తాగా నాకు కిక్కేలేదు బిక్కేలే చిన్న పాటల కళ్ళకి చిరుకొట్టుకోబడుతుంది తాగుతున్నారా ఒకటే లొల్లి పెడుతుర్రు నా బాధలు నాకు ఇంకే ఇంకే ఒకటే తాగుడు ఒకటే లొల్లి మిగతా తాగుతలేరు లొల్లి బయగా లొల్లి కళ్ళు కడ లొల్లేనా ఇక నాకేం తెలిసే పోసిన గమనానికి తెలుసు నాకేం తెలుసు నన్ను అడుతావు నీకు మంచిది పోసా వాళ్ళకేమో చెడ్డది పోసా కాళ్ళు నేనేం చేయాలి కళ్ళు నచ్చలేదంటారు ఏమో మీకు కళ్ళు శాతగా తీయ కళ్ళు పోస్తే నచ్చిన వాళ్ళు ఈ కళ్ళు ఎందుకే మీకు కళ్ళు మీకు చక్రీని కలిపి కళ్ళు పోస్తే కళ్ళు తాగటోళ్ళు గట్టి కళ్ళు మీ నుంచి ఏమవుతుంది కళ్ళు కళ్ళు నుంచి మీకు చక్రీని పోసే కళ్ళు ఒకటే లొల్లి పెడతాను నా టెన్షన్ నాకుంటే జర ఊరుకోరాదే నువ్వు ఎట్లా అంటే ఎట్లే బాయ్ ఏం నువ్వు ఎట్లా అంటే అట్లే అప్పుడే గదే కాళ్ళు ఇంకేం కళ్ళు రా తుమ్మల కళ్ళు కాదే ఇది తుమ్మలది అయితే కళ్ళు కాదు అందరు పోసే కాదు తుమ్మల చెట్టు కళ్ళు కాదు ఇది ఇక రేపు ఎలక్షన్లు వచ్చేది ఉన్నది ఈసారి మాత్రం సర్పంచ్గా మనం వేయాలి సర్పంచ్ నువ్వే కదా ఏం చేస్తారో మళ్ళీ పోయినసారే ఫెయిల్ చేసిర్రు గత్యం లేదు ఈసారి నువ్వే ఈసారి మంచిగా చేసి నువ్వే గట్టిగా ప్యానల్ లేదు అందరి గట్టిగా మరి కళ్ళు డబ్బాల కళ్ళు బుసబుసబుతుంది నా కళ్ళు నా మీద ఎందుకు ఎడుతున్నావు అయ్యా ఇక తాగుతూ తాగరాదురా అయ్యా ఇక నా మీద కొడే ఎడుతున్నావు రావు తాగురాదు తాగు ఏం లొల్లి ఒకటే లొల్లి ఊళ్ళెక్కినత్తా అది మీ లొల్లి ఓలన్నా తాగితే తాళ్ళలోకి వచ్చి ప్రశాంతంగా ఇంత కళ్ళు తాగితే సమ్మగా ఉంటుంది తాగేదే ఎవరికి ఇదంతా ఎందుకో తాగేదే ఎవరు నీకు ఇదంతా ఎందుకో అంతేనా ఓ బాగా చక్కటి నీ అసలు ఒక్కడు ఉండాలి అంతా వచ్చారు ఏం కరకర చేద్దామని వచ్చారు అయ్యా తాళాలకు లీడర్లా ఆన వాడితే బొడ్డు కొచ్చి పేరు పెట్టినట్టు నువ్వు ఉంటే అసలే రాకపోతే ఇడికి కళ్ళు కాడుగా రాకపోతే వెనక ముందు ఏమన్నా నీకు ఎగదేగినా నీకేమన్నా వెనక ముందు ఏమన్నా ఎగదేగినా లేకపోతే నా సొమ్మును మోసగినావు లింగోలు ఇట్టుకో తాపించింది ఒక్క సోడా ఏమన్నా తాపించావు నీ సొమ్ము మాకు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఈసారన్నా మరి ఏమన్నా ఉప సర్పంచ్ ఏమైనా ఇస్తావా మరి ఎట్లా అంటావు అద్దెకరం భూమి అమ్మినా సరేనే ఉప సర్పంచ్ అయితే నేనే ఇంకా 10 లక్షలు తీసుకురమ్మంటావా తీసుకొస్తా నేనైతే ఊకోను దేనికైనా సిద్ధం ఇగో ఇటు నువ్వు కావాలంటున్నావు ఇటు మీ చిన్నయ్య కొడుకు ఈడు కావాలంటున్నాడు మరి ఇద్దరు పొత్తుల పైసలు వాళ్ళు పెడతారు ఏం కథ అవి చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఉప సర్పంచ్ అయినా కాదు సర్పంచ్ వెనుక సర్పంచ్ ఎరికైందా చూద్దాం మరి ఏ వార్డు ఎవరు కావాలో అడుగుతా జర రాగు ఇప్పుడు అడిగి తెలుసుకో 5వ వార్డు నాదే 5వ వార్డు నాకు ఇవ్వకుంటే అవతల చంపుతా నేనన్నా వస్తా నీ కథ గమ్మతే ఉంది ఎందుకు 3వ వార్డు జోలికి ఎవరు రావద్దు ఇప్పటిదాకా ఖర్చులు రే 3వ వార్డు నాది ఇప్పటికీ మొత్తం ఖర్చులు పెడుతున్నా ఎవరు 3వ వార్డు జోలికి రావద్దు అది అంతా మా వాళ్ళే ఉన్నారు అలా మాత్రం నాకే మంచిది 8వ వార్డు నాదే 8వ వార్డులో నేనే ఉంటాను నీదేందే కృష్ణ నాది ఫస్ట్ వార్డు గెలుతావా వార్డులో మాత్రం ఎవరు వచ్చి గెలుకోవద్దు గెలిపితే మాత్రం బాగుండదు చెప్తున్నా అంతా నా వల్ల ఉన్నారు అలా అంతేనా ఇక దీంట్లో మాత్రం తగ్గేది లేదు 2వ వార్డులో మాత్రం నేనే ఉన్నా ఇక అంతా మా వాళ్ళే ఉన్నారు ఇక నాది గన్ షాట్ ఇక అంతేనా 5వ వార్డులో మొత్తం మనయే సభ్యతల ఓట్లన్నీ 5వ వార్డులో కూడా మనమే సభ్యతల ఓట్లన్నీ మనం కూడా గెలిచినట్టే అన్న సీనన్న 6వ వార్డులో తింటూరు తాగుతూరు దేక్తరే రే ఖర్చు పెట్టిన నన్ను కూడా దేక్తారు గెలుతున్నా ఓడుతున్నా వెళ్తలేదు ఖర్చు నువ్వే చూసుకో నా వంతు ఇగో వెనుక ముందు కొంత ఎగేయమంటే మాగేస్తాం కానీ మొత్తం
కూరగంప నెత్తిలో మరి పెట్టుకోవాలి. ఖర్చు మరి అకంగానే ఖర్చు అవుతుంది ఆడ తింటురు తాగుతుర్రు తిప్పులో పడాలి. నువ్వు చేద్దాం కానీ నువ్వు ఉన్నావు కదా నాకు అందా. సరే చూద్దాం. సరే తీ అన్న. పంతులు అడిగినాక చెప్తా. ఒరేక నీ కథ గమతే ఉంది, వెళ్ళాకనే ఉంటా అంటివి. అన్ననే నేను పంతులు అడిగినాకనే చెప్తా, లేకపోతే ఫస్ట్ వాటిలో ఇలా పడతా. ఫస్ట్ వాడా పంతులు అడిగినాక చెప్తా. నాకైతే ఫస్ట్ అరే గడపడా అలా నా వాటికి వస్తున్నాయి ఎందుకు నువ్వు? అలా మా చిన్న ఉన్నది, మా పెద్ద ఆయన ఉన్నాడు, మా చెల్లె ఉన్నది, మా తమ్ముడు ఉన్నాడు. గలకు నువ్వెందుకు వస్తావు? అరే గడపడా నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అలా నా బలగం మొత్తం ఉన్నది, అలా నేనున్నా, నువ్వు వాళ్ళకు రొచ్చుడు అవసరం లేదు. అలా నువ్వెందుకు వస్తున్నావు? నా వాడది. ఇగో తలో దిక్కు మాట్లాడితే కాదు, మనం ఉన్న 11 మంది వార్డు నెంబర్లు ఒక్క కట్టు మీద ఉండాలి. లేకపోతే మళ్ళీ బయటోడు కొట్టుకుపోతాడు. పోయినసారి లెక్కనే మళ్ళీ 10 ఏళ్ళు మనం ఆగం అవుతుంది. నేను ఏమంటున్నా అంటే 1కి 10 సార్లు మన అందరం నిమ్మలంగా ఆలోచన చేసి ఇగో ఇవే వార్డు నెంబర్లు కావాల్సింటే ఎవరి వార్డులో ఎవరికి ఓట్లు ఉన్నాయి అవి చూసుకున్నాక మనం చేద్దాం. ఏమున్నా సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్యలోనే ఉంటుంది పోటీ. సర్పంచ్ నేనే లేవట. 2-3 పోటీ పడుతుర్రు. ఎవరి వార్డులో ఎవరికి ఎక్కువ ఓట్లు అవుతాయో వాళ్ళనే ఉప సర్పంచ్ చేద్దాం. 5వ వార్డులో పీకటో లేడు, 5వ వార్డు నాది. అర్థమైందిగా మీకు? సరే ఓకే. 250 కడప నాది, బంపర్ మెజార్టీతో గెలుస్తా. ఏమైందమ్మా మరి? అరే గడికి మా మాట ఏందిరా? నువ్వు గడి చెప్తున్నావు మళ్ళీ ఏం ముచ్చట? నువ్వు గడికి మా మాట ఎందుకురా? మా అని నాకు చెప్తాను ఉప సర్పంచ్ నాకు ఇస్తాను మళ్ళా గెలుస్తా అంటాను. ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళకే ఉప సర్పంచ్ పదవి. ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వాళ్ళకే ఉప సర్పంచ్ పదవి. మరి నాకు చెప్తిగా నువ్వు నిన్నే నన్నే చేస్తా అంటివి నువ్వు. 250 కడప నాది, అలా నేనే మెజార్టీ. అంతేనా? అందరు ఓట్లేస్తారా? అందరు ఓట్లు బరాబర్ నాయే ఉంటాయి. అలా నా ఫ్యామిలీ మొత్తం అలానే ఉన్నది. ఉప సర్పంచ్ సర్పంచ్ నేనే అయితా. అలా ఏమైందేమా గటు మళ్ళా నీ అమ్మ మా ఎక్కడే ముచ్చట? ఎవరికి ఓట్లు ఎత్తే వాళ్ళకే చూద్దాం. తీ నువ్వు సపరేట్ కూకో అంటే చూద్దాం. తీ ఎత్తుకుడ్రే జరంత ఎక్కువైంది, ఫోన్ తీయరాదు. పెట్టుకుంటారు వాళ్ళ నుంచి ఏమవుతుంది? నేను ఊరంతా నీళ్ళు ఏమొస్తానా మంది ఏమొస్తానా? నేను ఉప సర్పంచ్ పో గాల నుంచి ఏమవుతుంది? ఏం కాదు, మన్ను కూడా కాదు. సరే ఓకే, నేనేనా ఉప సర్పంచ్? రైట్. చూస్తురుగా ఒక్కొక్కరి మాటలు ఎట్లా కోటలు దాడుతున్నాయో చూద్దాం. మళ్ళీ ఇంట్లో ఎవరు ఎక్కువ ఓటర్లు వస్తాయి, వాళ్ళ బాధలేంది, వాళ్ళ కథలేంది రేపు చూద్దాం. ప్యానల్ ఓట్లు వేసేటప్పుడు సంగతి చూద్దాం. కానీ ఒక్కొక్కరు లేచిపోయారు. ఇంకా ఇంట్లో 10వ వార్డుకు గమనంలో పిల్లగాడు చూద్దాం ఓట్లలో నిలబడతా అంటుండు. మరి అందరి కలు పోసేది ఆ పిల్లగాడే. అది ఎట్లుందో ఆ సంగతి చూద్దాం, అరుచుకుందాంపా.